తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నిధిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా మారుతుంది. ఈ చిత్రాన్ని చైనాలో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ సినిమాను ఏకంగా 40,000 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వారు ప్రణాళిక కూడా చేస్తున్నారు. ఇలా మహారాజా చిత్రం చైనా దేశంలోని తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుండడంతో విజయ సేతుపతి అభిమానులు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కనుగగా రిలీజ్కు రెడీ అయ్యింది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి పండుగ సీజన్లో టాలీవుడ్ నుంచి మరో 2 సినిమాలు పోటీలో ఉన్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గ్రాండ్ విక్టరీ అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో మూవీ పోటీకి రానుంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పటికీ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సంక్రాంతి కనుగగా రిలీజ్ చేస్తున్నట్టు వారు తెలిపారు. దీంతో సంక్రాంతి పండుగ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా మూవీగా గేమ్ చేంజర్ను తెలుగులో పాటు తమిళలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అజిత్ రూపంలో వారికి సాలిడ్ పోటీ ఎదురవుతోంది. మరి పొంగల్ బరిలో గేమ్ చేంజర్కు గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలాంటి పోటీని ఇస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫ్యాన్స్ ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రంలో ఫ్యాన్స్ చూపించే అభిమానం మాత్రం మరో రీతిలో ఉంటుంది అని చెప్పాలి. ఇంట్లో అమ్మా నాన్న కంటే తన అభిమాన హీరోలు అంటేనే ప్రాణం ఇస్తారు. అలాంటి ఫ్యాన్స్ దాదాపు టాలీవుడ్లో అందరూ బిగ్ స్టార్స్కి కూడా ఉన్నారు. ఒక్కో హీరో మరో హీరో ఫ్యాన్స్కి గొడవలు, రికార్డులు కలెక్షన్ వంటి వాటిలో గొడవలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే సోషల్ మీడియాలో పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ వార్స్ ఫేస్బుక్ పేజీలలో కొన్ని పేర్లు, వాటిలో ఒక హీరో పేజీకి ఇంకో హీరో పేజెస్లో కౌంటర్లు రివర్స్ కౌంటర్స్ ఇవ్వడం నుంచి ట్విట్టర్లో భారీ నెగిటివ్ ట్రెండ్స్ వరకు వచ్చింది. అయితే ఫేస్బుక్లో ఆ ఎరా ముగిసిపోయాక ఆ బ్యాచ్ తర్వాత మిగతా అంతా ఇప్పుడు ఎక్స్ ట్విట్టర్లోకి వచ్చారు. ఇక్కడ నుంచి టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్ అప్పుడు ఫేస్బుక్లో చేసే యుద్ధాలు ట్విట్టర్లో చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇది ఎప్పుడు ఎంత దారుణంగా మారుతుంది అంటే అది ఇక్కడ కష్టాలు ఆయా హీరోలపై దారుణంగా విషం కక్కేలా చేస్తున్నాయి. ప్రతి విమర్శకి ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు కామెంట్స్ ఏ రేంజ్కి వెళ్ళాయి. డైరెక్ట్ థియేటర్స్ దగ్గర దారుణమైన ఫ్లెక్స్లు, ఇతర హీరోలని కించపరుస్తూ మన తెలుగు హీరోల పరువుని ఎవరికో ఛాన్స్ ఇవ్వకుండా మనం తీసుకుంటున్న పరిస్థితులు వచ్చేశాయి. ఓ పక్క తెలుగు సినిమా ఖ్యాతిని మరో హీరోస్ పాన్ వరల్డ్ లెవెల్లోకి తీసుకెళ్తుంటే వారి ఫ్యాన్స్ మాత్రం చీప్ గా ఫ్లెక్స్లు వేస్తూ పరిస్థితులు అధ్వానంగా మారుస్తున్నారు. మరి ప్రెజెంట్ సోషల్ మీడియాలో పవన్, అల్లు అర్జున్ అభిమానులు నడుమ జరుగుతున్న ఫ్యాన్స్ వార్ కోసమే ఇతర హీరోల ఫ్యాన్స్ లో కూడా రచ్చ నడుస్తుంది. మరి వీటన్నిటికీ ఇప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.